అనుకున్నదే జరిగింది. కాళేశ్వరం కుంగిపోవటానికి వాళ్లే కారణం. వాళ్లే కేసీఆర్, హరీష్ రావు. ఈ మాట ఎవరో చెప్పలేదు. స్వయంగా సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ మాజీ ఈఎన్సీ నరేందర్ చెప్పారు. వారి ఒత్తిళ్లతోనే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లకు ఆమోదం తెలిపానని కాళేశ్వరం ముందు కుండబద్దలు కొట్టారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఓపెన్ కోర్టులో భాగంగా సీడీఓ మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ, క్వాలిటీ చెకింగ్ ఇలా అన్నిటిలోనూ తప్పులు జరిగాయని ఆయన కమిషన్ ముందు చెప్పారు. కాళేశ్వరం డిజైన్లలో హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్ కు సంబంధించిన అంశాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అలాంటప్పుడు చెక్లిస్ట్ మొత్తానికే బాధ్యత వహిస్తూ సంతకం చేయలేనని కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ కు స్పష్టం చేసినట్లు చెప్పారు. ఆ వెంటనే తనపై ఒత్తిళ్లు మొదలయ్యాయని స్పష్టం చేశారు. పై స్థాయిలో మేమున్నాం కదా, మీకేం ప్రాబ్లం, సంతకాలు పెట్టండంటూ తనతో బలవంతంగా సంతకాలు తీసుకున్నారని వాపోయారు. ఈ బ్యారేజీకి సంబంధించిన ప్రతి కాంపోనెంట్ డిజైన్లోనూ ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. సీడీఓ సిఈగా తాను రూపొందించిన ప్రతి డిజైన్లోనూ ఎల్ఎన్టీ సంస్థ తలదూర్చి సమాంతర డిజైన్లు ఇచ్చిందని చెప్పారు. కానీ నాణ్యతా లోపాలు బయటపడ్డాక తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఎల్ఎన్టీ సంస్థ మాట మార్చిందని స్పష్టం చేశారు మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి. కేవలం బ్యారేజీలు కట్టే లొకేషన్లు మాత్రమే తనకు పంపి డిజైన్లు ఆమోదించాలని ఆదేశించారని చెప్పారు. డిజైన్ డ్రాయింగ్లలో భాగంగా 2D డిజైన్లను రూపొందించామని, 3D మోడల్ స్టడీస్ పూర్తయిన తర్వాత డిజైన్లు రూపొందించాల్సిన అప్పటి సీఎం, మంత్రి ఒత్తిళ్ల కారణంగా అలా జరగలేదన్నారు. మేడిగడ్డ లొకేషన్ ఎక్కడ, ఎలా ఖరారైందో తనకు తెలియదని, కాంట్రాక్ట్ సంస్థలతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ కాపీని కూడా తాను రిటైర్ అయ్యే వరకు ఇవ్వలేదని నరేందర్ రెడ్డి బదులిచ్చారు. బ్యారేజీల నిర్మాణ సమయంలోనే లోపాలు, తప్పిదాలు జరిగాయని తెలిపారు. కేంద్ర జల సంఘానికి అప్రూవల్ కోసం డిపిఆర్ పంపి ఆమోదంతో తిరిగొచ్చిన తర్వాత కూడా అందులో మార్పులు జరిగాయని చెప్పారు. కాళేశ్వరం బ్యారేజీలు గడువులోగా పూర్తి చేయాలనే తొందరలో రాత్రింబవళ్లు ఫ్లడ్ లైట్ల వెలుతురులో పనులు చేశారని, ఈ హడావిడి వల్లే క్వాలిటీ కంట్రోల్ చెక్, గేట్ల ఆపరేషన్, బ్యారేజీల నిర్వహణ సరిగా జరగలేదని మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయ్యాక చక్కదిద్దడానికి అవకాశం ఉన్నా పట్టించుకోలేదన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ డిజైన్ ఫైనల్ చేయడానికి ముందు వివిధ అంశాలపై రూపొందించిన చెక్ లిస్టుకు సంబంధించి 2017 ఫిబ్రవరి 21న రూపొందించిన లెటర్లోనే తిరకాసు ఉందని, చివరకు సీడీఓ పేరిటే డిజైన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ తర్వాత ఆ లెటర్లో కొన్ని పదాలను తొలగించినట్లు గుర్తించినట్లు చెప్పారు. అప్పటి సీఎం, ఇరిగేషన్ మంత్రి ఉద్దేశపూర్వకంగా తాము సేఫ్ జోన్లో ఉండేందుకు ఆ పదాలను డిలీట్ చేశారంటూ నరేందర్ రెడ్డి కమిషన్కు వివరించారు.